ఇంజనీరింగ్లో వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యం లేదు. అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్కి సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ ఉంది, దీన్ని ఏం చేయాలని మేధోమదనం చేసి మేధావులందరినీ కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 14 యూనివర్సిటీలకు ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన గొప్ప వ్యక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని రిక్వెస్ట్ చేసి చైర్పర్సన్ ఆఫ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పెట్టినాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సక్సెస్ స్టోరీ ఉన్న అపోలో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ వరకు గొప్ప కంపెనీలు ఉన్నోళ్ళనే కాకుండా దేవయ్య అని మీకు తెలుసు, అమెరికాలో గొప్పగా రాణించాను ఒక దళిత బిడ్డ వరంగల్ జిల్లా నుంచి. అతను ఆ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్లు ఆస్తులు సంపాదించిన డాక్టర్ దేవయ్యను కూడా బోర్డులో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే అతను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశాన్ని శాసించేంత ఎత్తుకు ఎదిగాడు. అతన్ని కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. వరంగల్ బిడ్డ ఒక దళిత బిడ్డను అమెరికాలో ఉన్న అతన్ని పిలిపించి ఇది బోర్డులో మీరు ఉండాలని నేను పర్సనల్గా అమెరికాలో కలిసి రిక్వెస్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డులో డైరెక్టర్గా పెట్టినాం అధ్యక్ష. ప్రతి పనిలో సూక్ష్మంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయాలు చేస్తుంటే ఆ స్కిల్స్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ప్రపంచానికే నైపుణ్యంతో కూడుకున్న యువతను అందిస్తుంటే ఆ రోజు మాకు ఆనందం ఉంటుంది. సింగపూర్ వెళ్ళి సింగపూర్లో టెక్నాలజీ సెంటర్ సింగపూర్ గవర్నమెంట్తోని ఒక ఎంఓయూ అండర్స్టాండింగ్ చేసినాం. నేను శ్రీ ఒప్పందాల మీద సంతకాలు పెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేము అందరం వెళ్ళి ఒప్పందాలు చేసి ఈరోజు మనకు వాళ్లకు విద్యార్థులనే కాదు శిక్షణ ఇచ్చే లెక్చరర్స్ను కూడా అక్కడికి ఇక్కడికి పంపించాలని మన విద్యార్థులను కూడా సింగపూర్ పంపించి అక్కడున్న సాంకేతిక నైపుణ్యం నేర్చుకునే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు చేసి వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. ప్రపంచంలో పేరెన్నికన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొదలైన అధ్యక్ష ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 1956లో మొదలైన ఐటీఐలు ఈరోజు 65 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ 30-40 ఏళ్ల కింద ఉన్న సిలబస్ తోటి ఆడ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ప్లంబర్ ఈ పనులు ఎప్పుడో 40 ఏళ్ల కింద తయారు చేసిన సిలబస్తో నేర్చుకుంటే బయటకు వస్తే వాడు నేర్చుకున్న డీజిల్ మెకానిక్ నేర్చుకుంటుంది. వానికి ఏం కార్ మీద నేర్చుతుంది అధ్యక్ష? అంబాసిడర్ ఫియట్ కార్. వాడు ఆడ పని నేర్చుకొని బయటకు వస్తే అంబాసిడర్ ఫియట్ ఏడు దొరకాలి రిపేర్ చేయడానికి. అట్లనే ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో టాటా కంపెనీతో మాట్లాడి 100 ఏటీసీలు ఈ ఐటీఐలను సాంకేతికంగా రోబోతో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక 100 ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష. యువత కోసం మేము ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? జనవాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిరు అధ్యక్ష? మొయినాబాద్లో మొన్న జరిగిన కోళ్ళ పందాలలో క్యాసినోలలో ఎవరు దొరికిండ్రు అధ్యక్ష? దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష?
మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి తేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైర వేసి ఆ శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష? వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది. ఫామ్ హౌజులలో దీపావళి పండుగ రోజు వాళ్ళు, మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని, డ్రగ్స్ పెట్టుకొని, కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? నీకు బామ్మార్ది ఉండొచ్చు, నీ బామ్మార్ది కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు. ఫామ్ హౌజులలో కెసినో వాళ్ళు నడిపినా, ఫామ్ హౌజులలో కోడి పందాలు చేసినా, ఫామ్ హౌజులలో డ్రగ్స్ పార్టీలు చేసినా, దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు. అప్పుడు చెప్తా లేవనుకుంటుండు. మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అన్ని తీసి ఇప్పి ముందర పెడతా అధ్యక్ష. ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో, అట్లేం కుదరదు అధ్యక్ష. ఇది యువత పట్ల వాళ్ళకున్న ఆలోచన, ఇది మాకున్న చిత్తశుద్ధి. అందుకే అధ్యక్ష అదేవిధంగా ఐఏఎస్లకు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు. ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు, ముఖ్యంగా లంబాడ పిల్లలు, ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు. రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే ₹1,00,000, మెయిన్స్కు సెలెక్ట్ అయితే ₹1,00,000, ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఎఫ్ఎస్లను ఈ దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల బిడ్డలు, మైనారిటీ బిడ్డలు రావాలి. ఈ రాష్ట్రమే కాదు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు. అయితే ఏ రాష్ట్రంలో ఉన్న, కేంద్రంలో ఉన్న ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని ఆ పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష. ఎన్నడన్నా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళని కనీసం అభినందించిండ్రా, బుక్కెడ్ భువనన్న పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అమరవీరులు మీకు పట్టారు, ఉద్యమకారులు మీకు పట్టారు, నిరుద్యోగులు మీకు పట్టారు, పోనీ కెరీర్ను ఎన్నుకొని కష్టపడి చదువుతున్న విద్యార్థులు మీకు పట్టరు. ఎవరు పడతారా మీకు? కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, దావతులు ఇచ్చే దోస్తులు, వీళ్ళేనా అధ్యక్ష మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా? అందుకే ఆ విధానాన్ని మార్చాలని 15 నెలల ప్రతిరోజు కృషి చేసుకుంటూ, ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్ అంటారు, ఏం వెళ్ళింది కానీ తోక వెళ్ళలేదు అంటారు. తోక కూడా ఏం సన్నాసులు మీరెందుకని నేనంట. 10 ఏళ్ళ వినోద్రావు ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు, కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు, మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం, తెలంగాణ కోసం అమరులైందే ఉద్యోగాల కోసం. అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఈరోజు గర్వంగా మీరు గతంలో 10 ఏళ్ళలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ, ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ. అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకు అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోపభూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి. మొదటి సంవత్సరంలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష, మనది అధ్యక్ష. మనందరం కలిసి నా మంత్రివర్గ సహచరులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష. మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష, 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే
2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య. 22.9% నుంచి 18.1% నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. ఈ లెక్కలు